నమస్తే, వెల్కమ్ టు విత్రు న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు మార్నింగ్ డిబేట్లో మనకి చీఫ్ గెస్ట్గా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ లయన్ విచ్చేశారు. సమకాలీన రాజకీయాల పైన సమగ్రమైన డిబేట్ని ఈరోజు చూద్దాం. అన్న నమస్తే. అన్న, ఇప్పుడున్న అంటే రాజకీయ వాతావరణం అంటే సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. అంటే ఒకవైపు బీజేపీ చూస్తేనేమో పాదయాత్ర, కాంగ్రెస్ చూస్తేనేమో సభల మీద సభలు పెడుతుంది. ఒకవైపు షర్మిలా పార్టీ, మన అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మీద గట్టి ఫోకస్ పెట్టి దళిత బంధన్ ప్రోగ్రాం తీసుకురావడం కానీ, ఐపీఎస్కి రాజీనామా చేసి మన బీఎస్పీ పార్టీలో జాయిన్ కావడం కానీ, వీటన్నిటి మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? యాక్చువల్లీ తెలంగాణ వచ్చిన 7 సంవత్సరాల తర్వాత ప్రస్తుతము 19 నెలల ముందే రాజకీయ వేడి అనేది ఇప్పుడు పుంజుకుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పార్టీ తీసుకున్నా కానీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో ఊహించని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కొందరు నాయకులు రాజీనామాలు చేయడము, బై ఎలక్షన్స్ రావడము, దాంతోపాటే నెక్స్ట్ కాబోయే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా ప్రతి పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి పార్టీ కూడా సమాయత్తం అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిన్న బండి సంజయ్ గారు సంకల్ప యాత్ర స్టార్ట్ చేశారు. వాళ్ళు చేసినప్పుడు ప్రజా సంగ్రామ యాత్రని అది ఎందుకు చేస్తున్నారు ఏంది అనేది ఒక క్లారిటీ లేకుండా నేను ఒక హిందువుని, హిందూ పార్టీ అనే ఒక బీజేపీకి ఒక ముద్ర వేసే విధంగా ఆల్రెడీ జనాలలో కొంతవరకు బీజేపీ అంటే హిందుత్వము, హిందూ సమాజం కోసమే అనేది ఒకటి ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా దాన్ని నిజం చేస్తూ 80% హిందువులకే ఇది వీలవుతుంది, లేకపోతే భవిష్యత్తు తరాల్లో ముందు మనము నిలగలేము, హైదరాబాద్లో బ్రతకలేము, కుల మతాల కుంపటి అని చెప్పొచ్చు. మీరు అన్నట్టు ఏంటంటే కుల మతాల కుంపటి, మతాలను రెచ్చగొట్టడము, మతం ఒక పార్టీకి అనుబంధం చేయడం. ఎంఐఎం అంటే ఓన్లీ ముస్లిమ్స్, ఈ బీజేపీ అంటే ఓన్లీ హిందూ, విభజించు పాలించాలి అట్లా. అంటే అదే ఏంటంటే బీజేపీ అంటే హిందువు, ఎంఐఎం అంటే మతం. అంటే ఇంతకుముందు కొన్ని ఛానల్స్లలో డిబేట్లలో మనం చూసినట్లయితే కూడా క్లియర్గా అక్కడ ఏమైందంటే ఎంఐఎం ఉంది కనుకనే బీజేపీ ఉంది, బీజేపీ ఉంది కనుకనే ఎంఐఎం ఉంది. ఇద్దరికి లోపాయకార ఒప్పందము బయటి రాష్ట్రాలలో చూసినట్లయితే క్లియర్గా చెప్పొచ్చు. వాస్తవానికి ఏంటంటే మోడీ గారి ప్రభుత్వానికి అనేక రాష్ట్రాలలో ఇంటర్నల్గా ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా చాలా డిబేట్లో మన అరవింద్ గారిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఇంటర్వ్యూలో. దానికి మేము ఎక్కడ ఉన్నాము అని చెప్తే మిత్రులు మన రిపోర్టర్ కూడా అడగడం జరిగింది. అంటే ఇట్లా వాళ్ళు సరే ఇంటర్నల్గా ఎవరి రాజకీయాల విశ్లేషణ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అవగాహన వాళ్ళకు ఉంటుంది. ఒక పార్టీని డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకోవడంలో తప్పులేదు. కాకపోతే అవతలని మనం కామెంట్ చేయడం కాదు. ఇంకా టైము దాదాపు 2 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా ఇప్పటి నుంచే చేసినట్లయితే ప్రజల్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే అధికార పార్టీ ఏదైతుందో మనకు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్లలో ఆల్రెడీ కంటెస్ట్ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటుంది. అక్కడ కేసీఆర్ గారి మీటింగ్లు కానివ్వండి, లేదంటే సంకల్పం గురించి అని చెప్పేసి వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టడం, ముఖ్యంగా దళిత బంధు అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టడం. దళిత బంధు అంటే ఇప్పుడు సంక్షేమ పథకం అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మేము ఎలక్షన్స్ కోసం కాదు ఇచ్చేది దళిత బంధు అని చెప్పేసి మా మేనిఫెస్టోలోనే ఆల్రెడీ పెట్టుకున్నాము. దళిత బంధుతో పాటు ఇప్పుడు బీసీలకు అని చెప్పేసి లోన్స్ ఇవ్వడము, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్లతో పాటు కూడా కొంత ఆర్థికంగా మనము అమౌంట్ చేసినట్లయితే వాళ్ళు డెవలప్ అవుతారు, అక్కడే వాళ్ళకు అభివృద్ధి చెందుతారు. లేకపోతే సంక్షేమ పథకాలు రాకపోతే తెలంగాణ తెచ్చుకున్న దానికి కూడా సార్థకత ఉండదు అనే ఒక కాన్సెప్ట్తోని పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా గొర్రెలు, చేపలు అని ఇట్లా పంపకాలు చేస్తున్నప్పటికీ వారిని డెవలప్ చేయాలి. ఎక్కడికక్కడ ఏంటంటే కొందరు ఇంతకుముందు గతంలో మనం అనుకునే వాళ్ళం, ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు తెలంగాణలో అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి శూన్యం, నీళ్లు నిధులు నియామకాల కోసమే మనము తెలంగాణను తెచ్చుకున్నాము. నీళ్ళు అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, కొన్ని ప్రాజెక్టులు మనం ఎక్కడికక్కడ సరే ఎంత అప్పు అయ్యింది, ఎంత డబ్బులు మనం తీసుకొచ్చినామని కాదు, కానీ తెచ్చినా కానీ దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు రేపు భవిష్యత్ తరాలకు ఇబ్బంది కావద్దు, ఎక్కడికక్కడ డెవలప్ కావాలి. అంటే గతంలో వెనకబడిన ప్రాంతం కాదు, వెనక పడైబడిన ప్రాంతం అనేది కేసీఆర్ గారు అంటుండే తరచుగా. వాస్తవం అది కూడా. ఎందుకంటే మనకు ఆంధ్ర ప్రజల మీద కోపం కాదు, ఆంధ్ర పాలకుల మీద కోపము. ఎందుకంటే పాలకులు మనల్ని మోసం చేసిర్రు తప్ప ప్రజలు మోసం చేయలేదు. తెలుగువాడు అన్నవాడు ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా భాషలు వేరైనా మనం అందరం ఒక్కటే, మనసులు ఒక్కటే అని చెప్పేసి ఇప్పుడు దూరంగా ఉండి కలిసి ఉందాము, దగ్గరుండి తన్నుకోవడం ఎందుకు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా తీసుకున్న నినాదమైనదే. ఇప్పుడు కూడా ఎక్కడికక్కడ ప్రజలు డెవలప్ కావాలి.
పాలకులు ఏ విధంగానైనా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కానీ మీరు నిజంగా ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ఏ పార్టీలోనే ఉండని ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళే. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ ఇలా టీఆర్ఎస్లో జాయిన్ కాలేదా? అంటే మనుషులు మారుతున్నారు కానీ ఒక సిద్ధాంతపరంగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు. అది సంతోషకరమైన విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం 19 నెలల ముందే రాజకీయ వేడిని పుట్టించడం నిజంగా కరెక్ట్ కాదు, ఇది ఒక చర్య. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడుతూ కొందరు నాయకుల మీద, అంటే ఎగ్జాంపుల్ మనకు మల్లారెడ్డి అనుకోండి, అంగూటి అండ్ లంగా లఫంగా అని మాట్లాడలేని భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక ఎంపీ అయ్యి ఉండి కూడా దాన్ని మాట్లాడడం వలన తెల్లారి మళ్ళీ ఆయన కౌంటర్ కింద నేను తొడలు కొట్టేసి నేను అట్లా కాదు లంగాలు అని చెప్పేసి రివర్స్. అంటే చూసే వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు కల్చర్ ఆంధ్రాలో ఎక్కువ ఉండేది అనుకుంటా. 100% ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనం డామినేట్ చేస్తున్నాం కదా తెలంగాణలో 100% కదా. ఎట్లా అంటే అక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకుంటున్నామా, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారా అని చెప్పేసి సమాజంలో జనాలలో ఒక రాజకీయాలు అంటేనే ఒక ఏవగింపు. రాజకీయాలు అంటే ఇట్లా మాట్లాడితేనే రాజకీయాలు చేయాలి, లేకపోతే నిజంగా చదువుకున్న వానికి రాజకీయాలలో భవిష్యత్తు లేదు. అలా తిట్టగలిగితేనే మనం సమాజంలో ఉండగలుగుతాం, రాజకీయాలలో ఉండగలుగుతాము, లీడర్గా ఎదగగలుగుతాము అని ఒక మెసేజ్ పంపించినట్టు అవుతుంది. నిజంగా పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక హోదా తగ్గట్టు మాట్లాడుంటే నిజంగా కూడా కాంగ్రెస్ నాయకులు ఆ విధంగా మాట్లాడుతుండే. మీరు అన్నట్టు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో పాటు కొందరు నాయకులు కూడా ఎక్కడ కూడా మదియాష్కి అనుకోండి, లేదంటే అద్దంకి దయాకర్ గారు అనుకోండి, ఎవరైనా సరే లాంగ్వేజ్ సరే మాట్లాడడం తప్పు కాదు, ప్రజలకు సందేశాన్ని ఇవ్వండి, సమాచారం సేకరించండి, చెప్పండి. కానీ చెప్తూనే మీ మాట్లాడే భాష ఏదైతుందో ఆ భాష కొంచెం మంచిగా మాట్లాడినట్లయితే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో కూడా వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడగలుగుతారు. కానీ భవిష్యత్ తరాలకు మనం ప్రజలు కూడా అలాంటి భాషని ఆస్వాదిస్తున్నారు కదా. ఆస్వాదించడం అంటే వింటున్నారు, కానీ మీ మీద నమ్మకాన్ని వినట్లే. అక్కడ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఆయన ఇలాంటి అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజే ఎక్కువ వాడతాడు, దానికే జనాలు కనెక్ట్ అయిపోతున్నారు కదా పబ్లిక్. మీరు అన్నది వాస్తవమే. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఒక చిన్న ఛానల్, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే పెద్ద ఛానల్ కూడా కాదు, ఒక వెల్ నోటెడ్ పర్సన్ కూడా కాదు. ఆయన వాడే భాష, చెప్పే పద్ధతి అంటే గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కనుక అతను ఎక్కడికక్కడ నాకేం లేదు, నాకు చెడ్డీ లాగు తప్ప ఇంకేం లేదు, మల్లారెడ్డి గాడు అంగూటిగాడు లేకపోతే ఇంకొకడు అంటే వాడు వీడు అని ఒక కుర్చీకి మనము సీఎం గారు అన్నప్పుడు పదవి మనము నామినేట్ చేసుకున్నాము. ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేలను గెలిపించి మా మీద మీరు పాలన చేయండి, మాకు మంచి పాలన అందించండి, మా భవిష్యత్తులు బాగు చేయండి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఏ ముఖ్యమంత్రినైనా ఎవరమైనా ఎన్నుకుంటాము. ఈరోజు మనకు ఆల్రెడీ కేసీఆర్ గారు ఉండొచ్చు, అంతకుముందు రోషే గారు అనుకోండి, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, ఎవరైనా కానీ ఆ కుర్చీకి మనము విలువ ఇవ్వాలి. పార్టీ వేరుండొచ్చు, కానీ మనకు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి తెలంగాణకు ఎవరు అంటే కేసీఆర్ గారు అని చెప్తాం మనం. అలాంటి కుర్చీకి కూడా విలువ ఇవ్వకుండా వాడు వీడు అని చెప్పేసి, లేదంటే ఏదో ఒక పత్రిక ఉందని చెప్పి మానస పుత్రిక అని చెప్పుతో కొడతా అని చెప్పి చెప్పులు తీసి పేపర్ మీద చేయడము, ఇది నిజంగా ఎట్లా అంటే అవతలకు ఏ వెగింపు చర్య. కాకపోతే ఊర్లలో కానీ జనాలలో కానీ ఏంటంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఏదైనా మీరు నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు సినిమాలలో చూడండి, ఒకసారి మంచి సన్నివేశం వచ్చిందనుకోండి, మామూలు ఏదో చూసి వదిలేస్తారు. కొంచెం బూతుది ఏదో సాంగ్ లేకపోతే ఏదో డిస్కో డ్యాన్స్ ఏదో ఇచ్చిందనుకోండి, కళ్ళప్పగించి చూస్తారు జనాలు. అంటే అది ఒక వీక్నెస్ కింద దాన్ని మనం చెప్పొచ్చు. జనాలకు మంచి చెప్పిందనికంటే కూడా చెడు తొందరగా అట్రాక్ట్ అవుతారు, కానీ తర్వాత తెలుసుకుంటారు అది పర్మనెంట్గా ఉండేది కాదు. చెడు ఎప్పటికైనా 4 రోజులే, మంచి ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ చెడు ద్వారా ఆయన పోవడం వలన ఈరోజు మీరు చూసినట్లయితే దాదాపు ఎన్ని కేసులు అవుతున్నాయి ఆయన మీద. ప్రతి ఒక్కరు అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు ఏదో అనుకొని పోయినంట. నిన్ననే ఒక ప్రెస్ మీట్లో ఒక మిత్రుడు అందులో పనిచేసి అతను రిపోర్టరే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి, చిల్కా ప్రవీణ్ ఎగ్జాక్ట్లీ. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి తనే చెప్తున్నాడు, నేను అక్కడ దాదాపు ఏడాది నుంచి ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కంటెక్ట్ చేస్తుంటే నేను వెళ్ళినా, నేను చేసిన, నేను నమ్మిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన మేరకు కాన్షీరామ్ గారి ఐడియాలజీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను అన్నందుకు నేను కూడా అదే ఒక మంచి ఉద్దేశంతో ఒక బహుజన బిడ్డగా నేను అక్కడికి వెళ్ళినా. కానీ నేను అక్కడ ఒక 1 year అతనితో ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఉన్న పరిస్థితులు అవి కాదు, ఈయన పర్సనల్గా చేసుకుంటున్నాడు. కేజ్రీవాల్ గారిని తెలంగాణ కేజ్రీవాల్ అని చెప్పుకొని అభివర్ణించుకుంటూనే ఆల్రెడీ లాస్ట్ మంత్ ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్ గారిని ఇన్వైట్ చేస్తాను నా పాదయాత్రకు అని చెప్పి ఢిల్లీకి వెళ్ళిండు. కానీ అక్కడ ఒక 50 కోట్ల కాంట్రాక్ట్ ఒక మినిస్టర్తో, మాజీ ముఖ్యమంత్రితోనే డీల్ చేసుకొని వచ్చిండు అని చెప్పేసి నిజాలు నేను బయట పెడతా అని చెప్పేసి ఒక మిత్రుడు. అంటే వీళ్ళకి ఎక్కడికి అక్కడ ఏమవుతుందంటే ముందల ఒకటి
వెనకాల ఒకటి చేస్తున్నారు. అంటే మాట మాట్లాడేది వేరు, లోపల చేసేది వేరు. అంటే ఎక్కడ కూడా మనస్సాక్షిగా అంగీకరించకుండా వాళ్ళు లోపల చేసేటువంటి పరిస్థితులు. అంటే ఒక వ్యక్తి పూజ అనేది ఎప్పటికి కూడా ఇబ్బందికరమే. ఒక సంస్థాగతంగా అన్ని పార్టీల్లో కూడా ఈ వ్యక్తి పూజ అనేది ఇప్పుడు చాలా బలంగా ఉంది కదా. ఇప్పుడు టీఆర్ఎస్లో వస్తేనేమో కేసీఆర్ ఫ్యామిలీ, ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ వస్తేనేమో రేవంత్ రెడ్డి, అక్కడ మన బీజేపీ పార్టీకి వస్తేనేమో కొంతమంది లీడర్స్ వ్యక్తి పూజ అనేది జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు షర్మిల పార్టీ, షర్మిల, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే వ్యక్తి పూజ ఎక్కువ జరుగుతుంది కదా. అంటే ఇక్కడ మీరు స్పెసిఫిక్గా ఒకటి కూడా మనం తీసుకోవాలి. వ్యక్తి పూజ అంటే అధికారం. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అందరు పోతున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అంటే దూరం చేసిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారికి అనుబంధంగా వెళ్ళిపోతున్నారు. ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేను ఆయనను అడుగు పెట్టాను, నేను ఆ పార్టీ వరకు నేను మెట్లు కూడా ఎక్కను అని చెప్పిండు. కానీ తర్వాత అందరు కలిసిపోవడం. అంటే ఒక పార్టీ అన్నప్పుడు ఆటోమేటిక్గా పార్టీలో కలయికలు ఉంటాయి, కామన్గా వస్తుంటాయి. చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు కలుపుకొని పోయినప్పుడే పెద్ద అవుతాడు పార్టీకి ఎవరైనా కానీ. కేసీఆర్ గారికైనా కానీ, మీరు అన్నట్టు బండి సంజయ్ కానీ, షర్మిల కానీ, ఎవరైనా. షర్మిలది కూడా తీసుకోండి, మీరు పాదయాత్ర చేస్తా అని చెప్పేసి ఆమె చెప్తే, ఇందిరా శోభన్ అనుకుంటా మేబీ, ఆమె కూడా తొలుత తెలియక అడావుడిగా వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు. కానీ తర్వాత నిజస్వరూపం తెలిసిన తర్వాత వ్యక్తి పూజ ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాయకరంగా ఉన్నటువంటి ఏదైతే కోటరీ ఉంటుందో ఆ కోటరీని ఛేదించలేక చాలామంది నిజమైన లీడర్లు ఉండలేక బయట పోలేక కూడా కొందరు ఇప్పటికీ కొన్ని పార్టీలలో మగ్గుతున్నారు వాస్తవానికి. ఎందుకంటే బయటికి వెళ్తే ఇంతకంటే ఇంకా మంచి పరిస్థితి ఉందో లేదు, ఇక్కడ ఉంటే అదే పరిస్థితి, కనీసం ఆ విలువనన్ను ఉంటుంది అని చెప్పేసి అన్ని పార్టీలల్లో అందులో అని మనం ఎక్కడ చెప్పనికి లేదు. కానీ చాలా పార్టీలలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఓపికతోని రేపు మాకు మంచి టైం రాకపోతుందా, మంచి కాలం రాకపోతుందా, లేకపోతే అనే ఒక ఆలోచనతో చాలామంది ఉన్నారు లీడర్లు. వాళ్ళు ఇబ్బంది కూడా పడుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చే అటువంటి ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఈ ఎలక్షన్లకు 19 నెలల ముందే రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు, ఇక్కడ రావిరాల మీటింగ్లో పెట్టినప్పుడు ఒక ఫార్మాసిటీ, ఒక పందికొక్కు, ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం నిజంగా అక్కడ ఎట్లా అయిపోయిందంటే జనాలల్లో పందికొక్కు, కుక్కలు, లంగలు, దొంగలు అంటే ఒక పోలిక అనేది కూడా లేకుండా పోతుంది. ఒక దీంట్లో ఒకళ్ళని తీసేయలేదు, ఒకటి పెట్టలేదు లేదు అన్ని. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కదా. అదే ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఇత్తు ముందా చెట్టు ముందా అంటే ఇత్తు ముందని చెప్తామా, చెట్టు ముందని చెప్తామా, ఏది చెప్పలేము. ఎందుకంటే చెట్టు ఉంటేనే ఇత్తు వస్తుంది, ఇత్తు ఉంటేనే చెట్టు వస్తుంది. స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని ఇంకొకరు పీక్ తీసుకెళ్తున్నారు. ఇంకొక విషయం ఏమవుతుందంటే, నువ్వు తిట్టినప్పుడు నీకు టిట్ ఫర్ టాట్, అంటే నువ్వు తిట్టినప్పుడు నేను తిట్టకూడదా, అంటే నీకే వస్తాయా నాకు రావా, అంటే నువ్వు 1 నెంబర్ అంటే నేను 10 నెంబర్. ఇట్లా ఒక రకంగా ఎవరికి వాళ్ళే గొప్ప నేనేను ప్రూవ్ చేసుకోవడానికి రెచ్చగొడుతున్నారు జనాలను. కానీ జనాలకు అన్నీ చూస్తారు, జనాలు అన్ని పార్టీ మీటింగ్లకు పోతారు, అన్నీ చూస్తారు, ఎవరేందని అన్నీ తెలుసుకొని నిజంగా తమ వైపు న్యాయం ఎవరికైతే న్యాయంగా ఉంది, ఎవరు మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు, ఎవరితోని పాలన సక్రమంగా సాగుతుంది, ఎవరిని నమ్మొచ్చు, రేపు భవిష్యత్తు రాలా, మాదే ఎట్లాగో కాలం అయిపోయింది, మా టైం అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తున బాగుండాలి, ఎవరో ఆ నాయకుని మేము సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు సమయం వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి అధికారం చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంతమంది ఇన్ని మీటింగ్లు పెట్టినా కానీ అధికారంకి వచ్చేది ఒకటే పార్టీ. ఆ ఒక్క పార్టీ ఏదనేది ప్రజలే నిర్ణయిస్తారు, ఆ రోజు నిర్ణయిస్తారు. ఈ రోజు 4 మీటింగ్లకు ఒకే వ్యక్తి అయినా కానీ 4 మీటింగ్లకు పోతాడు, అందరూ చెప్పేది వింటాడు. కానీ ప్రజలు అంత గుడ్డిగా నమ్మి ఓట్లు వేసే పరిస్థితులు లేరు ఈ కాలంలో. ఎందుకంటే ఈ కాలంలో మీరు చూసినట్లయితే వాట్సాప్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియా, ఎన్నో ఛానల్స్, పత్రికలు, ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్తోని ప్రతి చోట ఏం జరుగుతుంది, సమాజం జరుగుతుంది, సమాజంలో ప్రపంచ దేశాలు ఎక్కడో జరుగుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా జరుగుతున్నటువంటి విషయం కూడా ఇప్పుడు గొర్రెల కాపరి అయినా, బర్రెల కాపరి అయినా, లేకపోతే ఊర్లలో ఉన్నటువంటి ముసలోళ్ళైనా, మూలిగోళ్ళైనా, ఎవరన్నా అనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ ఉంటుంది. అక్కడ అందులో ఆల్రెడీ మనకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. వైఫై ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెక్ చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి అణువణువు దాయకుండా అయిపోయింది. ఎక్కడ కూడా ఇది దాచిపెడితే ఇక్కడ దాగిపోతుంది, జరుగుతున్నటువంటి ఒప్పందాలు బయటపడతలేవు అనేది కాదు. మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకెక్కడ వైఫైలో పోయినా కానీ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ హిస్టరీ మొత్తం వస్తుంది, ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ అనేది. అట్లా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పోతుంది. కనుక భవిష్యత్ తరాలు ఖచ్చితంగా వాళ్ళ సమయం వచ్చినప్పుడు కర్రు వాచి వాత పెడతారు అని చెప్పేసి ఎట్లయితే డైలాగులు వాడుతున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఎవరికి జరుగుతుంది అనేది ప్రజలు ఆ రోజు నిర్ణయిస్తారు. అందుకని మనం కొంచెం చూసి మాట్లాడి వాళ్ళకు పారదర్శకంగా ఉండాలి. భవిష్యత్ తరాలకు మనం నేర్పించేటువంటి మనం మాట్లాడే మాట కానీ, మనం నడిచే ప్రవర్తన కానీ, లీడర్లకైనా తన అనుచరులకైనా కానీ ప్రజల్లో కూడా అరే లీడర్ అంటే అతను అలా ఎదిగిండు, రేపు నా భవిష్యత్తులో నా పిల్లల్ని కూడా నేను రాజకీయాలకు పంపించాలి అని ఒక సంకల్పం రావాలి జనాలలో. కానీ రాజకీయాలంటే వద్దురా బాబు నువ్వు జాబ్ చేసుకో ఏదో ఒకటి, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోని, రాజకీయాలంటే అదొక మురికి కుంప,
నువ్వు మాట్లాడలేవు, నువ్వు ఆ విధంగా ఉండలేవు, నీతో కాదు అని చెప్పేసి అనే మాట పబ్లిక్లో వస్తుంది. అది రావద్దంటే మీరు లీడర్లు అన్నప్పుడు పాత గతంలో లీడర్లు తీసుకున్నట్టే లాల్ బహదూర్ శాస్త్రి అని ఒక బాధ్యతాయుతంగా, అంటే ఒక డ్యూటీ, ఇది నాకు ఒక ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని నేను ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పం ఉండాలి. కానీ అధికారమే కావాలనే ఒక ఆలోచన అహంకారంతో పోయినట్లయితే ఎవరికి కూడా భవిష్యత్తే కాదు, ఎప్పటికి కూడా ఇలాంటి అహంకార ధోరణి ప్రవర్తించిన ఏ లీడరు కూడా ముందుండి బాగుపడే చరిత్ర అయితే కనిపించదు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే అంటే అపోజిషన్ పార్టీస్ అన్నీ బీజేపీ కావచ్చు, లేకపోతే మిగతా టీఆర్ఎస్ కాకుండా మిగతా మొత్తము అంటే అభివృద్ధి మీద మాట్లాడకుండా ఎక్కువగా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంటే మనం గతంలో మైనపల్లి హనుమంతరావు మీద కానివ్వండి, ఇప్పుడు తెమ్మలరెడ్డి కానివ్వండి, అంటే ఇది అసలు ఎటుపోతున్నాయి ఈ రాజకీయ వ్యవస్థ, అభివృద్ధి మీద అసలు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది కాంగ్రెస్ తీసుకున్న అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత పాలిస్తున్నది దేశాన్ని బీజేపీ. ఇక్కడ మనకు ప్రాంతీయంగా వచ్చేసరికి ఆల్రెడీ కాంగ్రెస్ పాలించింది, సరే బీజేపీకి అవకాశం రాలేదు, టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవటానికి ఉంది కదా. అంటే ఏమని అంటే సమైక్యాంధ్రలో మేము తెలంగాణ వచ్చిన తర్వాత మేము అధికారంలోకి రాలేదు, సమైక్యాంధ్రలో ఆంధ్ర పాలకుల వల్ల వెనుకబడ్డది, మాకు అధికారం ఇవ్వండి అంటున్నారు కదా. అవును. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకోవడానికి అవకాశం గతంలో చేసినటువంటిది ఏదైతే ఉందో, అప్పుడు కూడా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉన్నది ఎవరండి? తెలంగాణ ప్రాంతం వాడు ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? అంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఒక ముఖ్యమంత్రి లేనప్పుడు తెలంగాణను డెవలప్ చేయడానికి అవకాశం లేదని చెప్పుకోవడానికి వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా అది ఎందుకు చెప్పలేకపోతారో అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కూడా అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పటికీ. కానీ తెలంగాణ వాళ్ళకి అవకాశం రాలేదు, తెలంగాణను డెవలప్ చేయలేదు అని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళు అలా చెప్పకుండా ఎంతసేపు మేము చేయలేదు, ప్రతిపక్షం ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత అప్పు చేసింది, లక్షల కోట్ల అప్పు చేసింది, ప్రజలకు ₹1,00,000 ఒక్కొక్క హెడ్ మీద అప్పు తయారైంది, సుసంపన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా అవతల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు వస్తే ఏం చేస్తారు అంటే కాంగ్రెస్ నాకు అవకాశం ఇస్తే, నాకు అధికారం ఇస్తే నేను ఇది చేస్తా అని చెప్పేసి వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు ఆల్రెడీ ₹2,000 వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, ₹3,000 వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, విడో పెన్షన్స్ అని, వికలాంగుల పెన్షన్స్ అని, ప్రతిదీ ఇప్పుడు రైతు బీమా అని, రైతు బంధు అని చెప్పేసి ఇట్లా ప్రతిదీ, దళిత బంధు ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటిది, ఇట్లాంటివి ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, స్కీములు కానివ్వండి, వీటన్నింటినీ కూడా దానికంటే ఇంకా మేము బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అందులో లోపాలు జరుగుతున్నాయని చెప్పి లోపాలను చూపించుకుంటూనే నేను 3,000 ఇస్తున్నారు కదా, ఇప్పుడు దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నారు, నేను వస్తే 20 లక్షలు ఇస్తాను మాకు అధికారం ఇస్తే అని చెప్పండి. లేదంటే రైతు బంధు ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి 6,000 కాదు నేను 12,000 ఇస్తాను చెప్పండి. ఇట్లా అంటే చెప్పుకుంటూనే నువ్వు ఏ విధంగా డెవలప్ చేయగలుగుతావు, లేకపోతే ఇంతకంటే ఇంకేమైనా బెస్ట్ పథకాలు, లేకపోతే నేను హాస్పిటల్స్ ఇంకా కట్టగలుగుతాను, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ని ఇంకా పెంచుతాను, గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజీలు కొన్ని వచ్చినాయి, అట్లా కాదు నేను 100 కాలేజీలు ఎక్కడికక్కడ ఒక మండలానికి ఒకటి పెడతాను చెప్పండి, జిల్లాకు ఒకటి ఉన్న కాడ కూడా మండలానికి ఒకటి పెడతానండి, ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీకి అని చెప్పి కాన్స్టిట్యున్సీలలో కూడా డెవలప్మెంట్ నిధులు నేను పెంచుతాను, ఇప్పుడు సర్పంచ్లకు అధికారాలు కొన్ని తక్కువ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పండి, లేకపోతే ఎక్కడికక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీ పెడతామని చెప్పండి. ఇవన్నీ ఏం చెప్పకుండా వాళ్ళు చేస్తున్నది తప్పు అంటున్నావు, కానీ అది తప్పు ఏ విధంగా తప్పు అయింది, దానికి తప్పు నువ్వు ఏ విధంగా సరిదిద్దగలుగుతావు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటిది బండి సంజయ్ గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, షర్మిలా పార్టీ అనుకోండి, ఇప్పుడు వచ్చినటువంటి బీఎస్పీ ప్రవీణ్ కుమార్ కానివ్వండి, ఎక్కడ కూడా అవతల మీద దుమ్మెత్తి పోసుకునే బదులు ముందు మనదేందో చెప్పాలి కదా. మేము గెలిస్తే ఏం చేస్తాం, ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తే మా పార్టీ మేనిఫెస్టో ఇది. నిజంగా మీరు పార్టీ మేనిఫెస్టో ఇప్పుడు ఆల్రెడీ అధికార పక్షం కూడా ఎట్లా అంటే లిమిట్స్కు మించి నిధులు అంటే అన్ని రంగాలకు ఎక్కువ లిమిట్స్కి మించి అంటే మన బడ్జెట్ మనకు వచ్చే ఆదాయానికి మించి అప్పులు కూడా తీసుకొచ్చి అన్నిటికీ చేయటం వల్ల, అంటే దళిత బంధు ఇలాంటి పథకాలు పెట్టడం వల్ల అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా పర్ఫెక్ట్గా టైం శాలరీస్ రావట్లేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది. అంటే ఇక్కడ మనము చెప్పాలంటే కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 7 ఏళ్ళు అయినప్పటికీ కూడా సంపన్న రాష్ట్రం అని చెప్పుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణం వల్ల 2 సంవత్సరాల నుంచి కరోనా రావడం వల్ల వచ్చేటువంటి గవర్నమెంట్ ఆదాయం కూడా లేకపోవడం, ఎందుకంటే ట్యాక్సులు కూడా రిజిస్ట్రేషన్లు అయినా కానీ మనకు నిజంగా జెన్యున్గా ఆలోచిస్తే పబ్లిక్లో 2 సంవత్సరాల నుంచి మనం ఒక కుటుంబమే 2 సంవత్సరాలు ఒక ఉద్యోగం లేనట్లయితే ఇంట్లో అప్పుల పాలవుతున్నాం. అంటే అక్కడ పరిస్థితులు కాలం గడవాలి, ఇల్లు గడవాలి,
అంటే రాష్ట్రం ముందుకు పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తప్పదు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయడం తప్పేం కాదని చెప్పేసి మనం ఇంతకుముందు మన ఇంటి సంసారం కూడా చెప్పొచ్చు. చేసినాము. అంటే బడ్జెట్ లేకపోవడం వల్ల ఈ నిరుద్యోగ వృత్తిని ఈ దళిత బంధు ఎట్లయితే టంచన్గా అమలు చేస్తున్నారో, అంటే మొదలు పెట్టిర్రో, ఆల్రెడీ హుజూరాబాద్కు 2000 కోట్లు కూడా శాంక్షన్ చేసిర్రు. అట్లనే నిరుద్యోగ వృత్తికి అంటే దాదాపు నిన్న బండి సంజయ్ గారి స్టేట్మెంట్ ఏంటంటే ఒక నిరుద్యోగికి ₹1,00,000 బాకీ ఉండి కేసీఆర్ అని. అంటే ఆ ఇచ్చుంటే ₹1,00,000 వచ్చి ఉంటాయి అని. అంటే నిరుద్యోగ వృత్తి కేసీఆర్ ఇచ్చిన హామీ 2018 సార్వత్రిక ఎన్నికల్లో, కానీ ఇంకా అమలు చేయలేదు. దీని మీద ప్రతిపక్షాలు గట్టిగా పోరాటం చేయట్లేదు, ఎందుకని? అక్కడ వాళ్ళకి ఎక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ కేసీఆర్ గారు తీసుకున్నది రైతు సంక్షేమం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రైతులు మనము ఏదైతే తెలంగాణ అనుకున్నామో నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే ఫస్ట్ నుంచి అనుకుంటున్న సందేశం ఇది. మనం నీళ్లు ఫస్ట్ మనకు ప్రాజెక్టుల మీద దాదాపు కేసీఆర్ గారు 80% దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసిర్రు ఫస్ట్ టర్మ్లో. దాంట్లో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి చెప్పాలంటే ఎవరు అవునన్నా కాదన్నా ఏ పార్టీ అయినా కానీ మనం నిజం ఒప్పుకోవాలి. కొన్ని విషయాలు కానీ ఎక్కువ డబ్బులు పెట్టిర్రు, డబ్బులు ఎక్కువ. నేనేమంటున్నాను, రీడిజైన్ అంటే అక్కడ అవసరం కనుక తప్పదు. మధ్యలో పోయిన తర్వాత వదిలిపెట్టి రాలేం కదా. ఇప్పుడు సగం కట్టి ఆపేసి ఇప్పుడు వీళ్ళు కొన్ని ప్రాజెక్టులు, ఎత్తిపోతల ప్రాజెక్టులు, ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నా అదే నడుస్తుంది తప్ప ఇక్కడ కూడా కంప్లీట్ కాలే. కానీ అనుకున్న తడువుగానే ప్రాజెక్ట్ ఏదైతే నిర్ణీత సమయంలో కంప్లీట్ చేయాలన్నప్పుడు ₹10 ఎక్కువ కావచ్చు. మనం ఇల్లు కట్టుకుంటే, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే మనం 10 లక్షలు ప్లాన్ చేసుకుంటే 15 లక్షలు అవుతుంది అయిపోయేసరికి. అంటే స్టార్టింగ్ ఉన్న రేట్లు వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. తర్వాత కాలక్రమేణా అవి రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కాంట్రాక్టర్కి మనం ఇవ్వకపోతే వాళ్ళు 100% చేయరు, ఆపేస్తారు. ఆపితే ఎవరికి లాసు? పెట్టుబడి పెట్టినంత లాసు. అదేవిధంగా కింద రైతులకైనా కానీ మనం అనుకున్న గమ్యం చేరలేకపోతాం. దానికోసం అప్పులు కావచ్చు, కాదని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు మనము ప్రతిదీ కూడా అప్పు చేస్తున్నాడు, ఏదో తీసుకుంటున్నాడు, అందులో కమిషన్ల కోసం అని చెప్పేసి కక్కుర్తి పడుతున్నా అని చెప్పేసి వీళ్ళు కొందరు రాజకీయ నాయకులు కామెంట్ చేయొచ్చు. చేయడం ఈజీ, ఆ వరకు కంప్లీట్ చేయడం కష్టం. అంటే చేసేవాని మోసేవానికే బరువు తెలుస్తుంది. ఏనాడు కూడా అధికారంలో వీళ్ళు ఇక్కడ మన ప్రాంతం నాయకులు లేరు కనుక వాళ్ళకు ఆ అధికారాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకు ప్రభుత్వాన్ని నడిపించాలి అనేది వీళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఇంతవరకు చేసిన వాళ్ళు లేరు మన దగ్గర. మీరు తెలంగాణలో ఇంతవరకు సీఎంగా చేసిన వాళ్ళు ఎవరు ఒక్కరు చెప్పండి, ఏ పార్టీకి వెళ్ళైనా కానీ ఎక్కడ కూడా లేరు. ఎందుకంటే అనుభవం లేదు. డిప్యూటీ సీఎం ఇచ్చారు గతంలో. డిప్యూటీ సీఎం ఇస్తే మరి ఎవరికి ఇచ్చారు? దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చారు. మరి చెన్నారెడ్డి గారు కూడా చేశారు. మరి చెన్నారెడ్డి గారు సీఎం కాలేదు. మరి చెన్నారెడ్డి సీఎం అయినప్పుడు కూడా లేరు అప్పుడు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత నాయకుల్లో దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చారు, అనుభవం ఉన్నది, మంచి లీడర్, మనం కాదనడానికి లేదు. కానీ అలాంటి వాళ్ళని ఎందుకు పక్క పెట్టిరండి? పీసీ చీఫ్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఒక దళితుడని ఇవ్వలేదా? అంటే ఆ నాయకుడి మీద జనంలో కూడా ఎంతో కొంత ఉండాలి కదండి క్రెడిబిలిటీ. నేను అదే అనేది. ఇప్పుడు క్రెడిబిలిటీ అంటే నమ్మకం లేదా? దామోదర్ రాజనరసింహ మీద నమ్మకం లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత అంటే పబ్లిక్ కూడా ఆ లీడర్ని చూస్తారు కదా, అబ్జర్వ్ చేస్తారు కదా, ఆయన ప్రతి ఇష్యూలో ఫైట్ చేయడం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ఫైట్ అంటే ఆయన ఇంటర్నల్గా ప్రాజెక్ట్ కాకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్ట్ అయినట్టు ఆయన ప్రాజెక్ట్ కాలేదనేది నా అభిప్రాయం. అవును సార్, మీరు అనేది కరెక్టే. ఎందుకు కాలేదు అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అయినందుకు కాలేదా? దేనికి కాలేరు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు అయ్యారు అంటే రేవంత్ రెడ్డి గారిని మించిన నాయకుడు లేడా కాంగ్రెస్లో? రేవంత్ రెడ్డి గారు పార్టీ నుంచి వచ్చిన తర్వాతనే ఆయన సక్సెస్. ఇప్పుడు ఆయన అది తర్వాత ముచ్చట. ఇప్పుడు అయిన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రతి మీటింగ్ సక్సెస్ అవుతున్నాయి కదా. సక్సెస్ అవుతున్నట్టే ఒకంతోనే అవుతుందా సక్సెస్? టీం వర్క్ లేదా ఇక్కడ? టీం వర్క్ అదే. అంటే వాళ్ళందరూ కలుపుకొని పోవటమే కదా నాయకుడి లక్షణం. అవును, మరి ఇప్పుడు ఎంతమంది కలుపుకొని వస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నట్లయితే ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే వాళ్ళ ఇంటర్నల్ తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇలా కౌశిక్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చిండు? అంటే ఎవరిలో అయినా కౌశిక్ రెడ్డిది అనేది అది ఒక సాకు మాత్రమే. సాక్ అని మనం అంటే సాక్ అని మీరు సాకుగా చెప్తున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అయినా ఆ కౌశిక్ రెడ్డి ఆ కేటీఆర్తో ఆ లంచ్ మీటింగ్లో కలవకపోతే పరిస్థితి వేరేలాగా ఉండేదేమో. అంటే కలిసిండు అని చెప్పేసి మీరు దాని మీద ఒక బురద జల్లి ఆయన పక్కకు పెట్టిండు. అంటే ఇక్కడ ఇప్పుడు సీరియస్గా ఫైట్ చేయాలన్నప్పుడు శత్రువుతో ఒకసారి టచ్ అయినట్టు కనపడితే ప్రజల్లో వేరే వెళ్ళిపోతుంది కదా. మరి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాణిక్ ఠాకూర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మన దుబ్బాక ఎలక్షన్లో కూడా శ్రీనివాస్ రెడ్డి అనుకుంటారు కాంగ్రెస్ క్యాండిడేట్. శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలోకి ఇది మళ్ళా టీఆర్ఎస్లోకి పోతున్నారు అనేది సోషల్ మీడియాలో రావటం వల్ల ఎలక్షన్ రోజు మొత్తం డైవర్ట్ అయిపోయినాయి ఓట్లు. అంటే అదొక వ్యూహాత్మక ఎత్తుగడే జనరల్గా వేరే. అంటే
ఆ పబ్లిక్ని మనము ఎట్లయితే మొబిలైజ్ చేయొచ్చు అనేది రాజకీయ పార్టీలు అందరికీ తెలిసినటువంటి విద్యే. అందుకనే ఇప్పుడు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్, అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ వేరే ఆ పార్టీతోనే అంటే అంటిమున్నట్టు, అంటే కొద్దిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్టు ఉంటే ప్రజలలో వేరే భావం అనేది వస్తుంది కదా. అంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు చేసిన దానికి దీనికి కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి అతన్ని సస్పెండ్ చేయడం అనేది కాదు. కానీ అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డి చర్యని మీరు సమర్థిస్తున్నారా? ఏమని అంటే అంటే మీరు కాదంటారా? అంటే పబ్లిక్లో వీళ్ళు మాట్లాడతలేరా? ఏ లీడర్ ఎవరితో మాట్లాడుకుంటలేరా? ఇప్పుడు మాట్లాడటము వేరు, అంటే ఇప్పుడు సీరియస్ అంటే అక్కడ లంచ్ మీటింగ్స్ ఓకే, తర్వాత కార్ దగ్గర పోయి ఏదో సీక్రెట్గా మాట్లాడినట్టు ఆ విజువల్స్ అన్నీ వచ్చాయి కదా. విజువల్స్ వచ్చినాయి సార్. నేనేమంటానంటే మీరు అన్నది కరెక్టే, పబ్లిక్లో మాట్లాడు అంటే పబ్లిక్ వెనకాల మాట్లాడొచ్చా? అంటే పబ్లిక్ అంటే అక్కడ ఇప్పుడు సీరియస్ ఇష్యూ అనేది అక్కడ జరుగుతున్నప్పుడు ఆ సందర్భం అనేది ఈ పార్టీకి ఇబ్బందికరంగా మారింది కదా. పార్టీకి ఇబ్బందికరంగా మారిందని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు మాకు అంటే ఒక వ్యక్తి పరిచయం ఉన్నప్పుడు విజయకుండా ఉండగలుగుతామా? ఒక అధికారంలో ఉన్నాడు, ఒక మంత్రి, మన తెలంగాణకు మంత్రి, మన జిల్లావాడు. ఒకటండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ లేకపోతే కేసీఆర్ కలిస్తే ఇద్దరు మాట్లాడుకుంటారు, కానీ ప్రజలు దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. ఎందుకంటే ఈయన పోరాటం ఈయన చేస్తాడు, ఈయన పోరాటం ఈయన చేస్తాడు, ఎవరు తప్పు పట్టలేదు. అట్లా వేరేని కావచ్చు, కానీ అక్కడ ఆ రిలేషన్ అనేది లేదు కదా అనేది నా. అంటే గతంలో ఈటెల రాజేందర్ని ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ పావులాగా వాడుకుంది కౌశిక్ రెడ్డిని అనేది కూడా చర్చ జరిగింది. అంటే కౌశిక్ రెడ్డికి నిధులు, ఆర్థికమైనటువంటి నిధులు సమకూర్చింది, అందువల్ల 60,000 ఓట్లు పైగా తెచ్చుకున్నాడు. అంటే ఈటెల రాజేందర్ని ఓడించడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది అనేది కూడా ఒక టాక్. ఈ టాక్ మధ్యలో ఇట్లా కలవడం అనేది కూడా ఒక చర్చే కదా. అయితే మీరు మంచి టాపిక్ తీసుకున్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని ఓడించి ప్లస్ అదైన తర్వాత ఫోన్ కాల్ ద్వారానే కదా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి డైరెక్టర్ చెప్పలేడు కదా నేను వెళ్ళిపోతున్నా అని. ఫోన్ కాల్ ఎప్పుడైతే లీక్ అయిందో ఆయన నేను బయటకు వెళ్తున్నా అని చెప్పాడు కదా. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ గారు మరి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈటెల రాజేందర్ గారిని ఓడించడానికి కౌశిక్ రెడ్డికి ఆర్థికంగా టీఆర్ఎస్ ఆరోపణ చేసిరని చెప్తున్నారు. అది ఎప్పుడు చేసిరు ఆరోపణ? ఈటెల రాజేందర్ గారు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత చేసిరు. అంటే కొంతమంది అనుచరుల వద్ద ఎలక్షన్స్ తర్వాత కూడా డిస్కస్ చేశారు. మరి అది ఎందుకు బయటకు రాలేదు? ఆ టాపిక్ ఇవాళ ఎందుకు వచ్చింది బయటకు? ఇంటర్నల్గా ఆయన ఆ పార్టీలో ఉండబట్టి బయటికి రాలేదు. అంటే ఆయన పార్టీ అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇది తను చేస్తేనేమో సంసారం, ఇంకొకరు చేస్తే ఇంకొకటి. అంటే ఈటెల రాజేందర్ గారు మరి టీఆర్ఎస్లో దాదాపు 2 నెలల నుంచి నాకు గ్యాప్ ఉంది సీఎం గారితో అని చెప్పుకున్నప్పుడు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు ఓడించాలి అని చెప్పేసి ఆర్థికంగా అతనికి సపోర్ట్ చేసిండు అని తెలిసినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు సీఎం గారిని అయినా కానీ కేటీఆర్ గారిని అయినా కానీ? అప్పటి నుంచే కదా రాజకీయంగా వ్యూహాత్మకంగా ఆయన కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత బయటకు వద్దామని అనుకుంటూ ఇవన్నీ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టి కేసీఆర్ గారు ఆయన బర్తరఫ్ చేయడం కూడా జరిగింది. అంటే అది ఎవరు చేసుకున్నారు? అంటే ఎందుకు వచ్చింది ఆ గ్యాప్? నిన్ను ఓడించాలని ఎందుకు ఫస్ట్ నుంచి నీ దగ్గర 2001 నుంచి అయినా కానీ మిమ్మల్ని ఎందుకు దగ్గర పెట్టుకున్నాడు ఈటెల రాజేందర్ గారిని? ఒక బీసీ నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు, ప్రతిదానికి సపోర్ట్ చేయగలుగుతాడు. నేను అవకాశం ఇస్తాను చెప్పేసి ప్రతిసారి ఎక్కడ కూడా ఖాళీ ఉంచలేదు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒకసారి అండి ఆ నాయకుడి మీద క్రెడిబిలిటీ లేకపోతే ఒకసారి గెలుస్తాడు, తర్వాత 2 సార్లు గెలుస్తాడు. ఆ నాయకుడి మీద క్రెడిబిలిటీ కానీ నమ్మకాన్ని లేకపోతే ఓడిపోతాడు 3వ సారి. అట్లా చాలామంది ప్రముఖులు ఓడిపోయి ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే ఓడిపోయారు. సో 6 సార్లు గెలిచిండు అంటే అక్కడ ఇప్పుడు కేసీఆర్ది ఎంతైతే ఉందో ఈటెల రాజేందర్ కూడా అంతే ఉంటుంది కదా. 100%. నేను అదే కదా చెప్పేది. ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ జెండా ఉండడం వల్లనే ఈటెల రాజేందర్ గారు గెలిచిండు అని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది. లేదు నా సొంత క్రెడిటబిలిటీతో నేను గెలిచిన అని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. మరి సొంత ఇమేజ్ గెలిచిరు, ఓకే, నేను కాదని నేను అన్నాను. గెలిచిరా గెలవలేదని అక్కడ ప్రజలు రేపు నిర్ణయిస్తారు అది. కానీ ఈరోజు ఎవరైతే మనకు ఈటెల రాజేందర్ గారు మరి సొంత క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్కి పోతుండని చెప్పేసి ఒకసారి వైఎస్ఆర్సీపీకి పోతున్నాను, ఇంకొకసారి అంటే షర్మిలా పార్టీలో జాయిన్ అవుతుండని, ఇంకోసారి ఇప్పుడు బీజేపీలో పోయి జాయిన్ అయ్యింది. మరి నిజంగా మీకు ఓన్గా క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఒక పార్టీ పెడుతున్నాను కూడా కొంత బీసీ నాయకులు ఆల్రెడీ మధ్యలో మీరు చూసుంటారు. అంటే ఓన్గా పార్టీ పెట్టవచ్చు. జరిగినాయి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ కోదండరామ్ గారితో కానీ కొంతమందితో చెరుకు సుధాకర్తో కానీ కొంతమందితో చర్చలు జరిగిన మాట వాస్తవం. మరి చర్చలు జరిగినప్పుడు మరి ఆయన అక్కడ ఎందుకు స్టెప్ తీసుకోలే? నిజంగా మీకు ఓన్ క్రెడిబిలిటీ ఉంది కదా. 6 సార్లు నువ్వు అసలు కేసీఆర్ బొమ్మ లేదు, టీఆర్ఎస్ కారు గుర్తు లేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ మీద అంత ఎత్తు ఎగిరిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ బీజేపీలోకి వెళ్ళిన వెంటనే ఎందుకు సైలెంట్ అయిపోయింది? అంటే ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ప్రభుత్వం అయినా కానీ ఆల్రెడీ ఇక్కడ కేసులు ఏవైతున్నాయో అవి ఆల్రెడీ కేసులు ఫైల్ అయినాయి.
కోర్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బాధ్యత ఆల్రెడీ చట్టం తన పని తను చేసుకోపోతుందని చెప్పి రెగ్యులర్గా చెప్పే మాట లేదు. ఎప్పుడైతే బీజేపీ కండువ కప్పుకుంటూ కేసులు క్లోజ్ అయినాయి, ఎక్కడ క్లోజ్ అయినాయి? అవి ఇంకా క్లోజ్ అంటే నడుస్తున్నాయి. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీస్ కానీ ఇవి కానీ నడుస్తూనే ఉన్నాయి కదా. ఎక్కడ అసలు మీడియాలో వచ్చిన సందర్భం కూడా ఎక్కడ లేదు కదా. అవును సార్. అంటే ఇప్పుడు ఎంత ఫాస్ట్గా బర్తరఫ్ చేశారు, అవును ఎంత కమిటీ ఐఏఎస్లు కమిటీ చేశారు. అది దేనికి వేశారు అంటే అక్కడ నిజంగా కూడా హుజురాబాద్లో దేవుని మాన్యాలు 1000 ఎకరాలు ఈయన కబ్జా పెట్టిన దాదాపు అది 1000 కోట్ల అని చెప్పేసి మనం అనుకున్నాం. షామీర్పేట దగ్గర షామీర్పేటది ఆల్రెడీ ఫామ్ హౌస్లు జమున ఆర్ట్ అని చెప్పేసి చాలా వరకు ఎక్కడికక్కడ విజువల్స్ మీరు చూసినట్లయితే ఎక్కడికక్కడ విజువల్స్ వచ్చినాయి, పేపర్ కటింగ్లు వచ్చినాయి. కోర్టు తప్పు పట్టింది కదా. ఏమని అంటే ఎట్లా తీసిరు అని చెప్పేసి దాదాపు ఒక 100 ఎకరాలు మీరు ఒక రోజు అసలు ఎట్లా ఇన్స్పెక్షన్ చేయగలుగుతారు అనేది కోర్టు తప్పు పట్టింది కదా. అంటే ఆల్రెడీ రికార్డు వీళ్ళకు ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు అది ప్రభుత్వం ఏదైతే ఉందో ఈయన తీసుకున్నటువంటి దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ కూడా ఎన్ని ఎకరాలు ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పేసి మొత్తం ఆల్రెడీ సమాచారం సేకరించిన తర్వాత బర్తరఫ్ చేసింది. కానీ ఇప్పుడు కూడా ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది కదా. కోర్టు అయితే కాదు ఈయన నిర్దోషి, ఎలాంటి కబ్జాలు పెట్టలేదు అని చెప్పేసి ఇవ్వలే కదా. ఒక మరకేసి పంపించారు ఈటల రాజేందర్ని. అంటే బీజేపీ తీసుకోవటాన్ని మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు, దాన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? 100% కదా. బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు కదా, మేము ఏదైతే అపోహ అని చెప్పేసి ఆ కేసులు ఉన్నటువంటి వ్యక్తులని ఇక్కడ కేసులు ఉన్నటువంటి వ్యక్తులను ప్రతి ఒక్కరిని బీజేపీ జాయిన్ చేసుకుంటుంది. బీజేపీ జాయిన్ చేసుకునే వాళ్ళంతా కూడా భూ కబ్జాలు చేస్తున్నారు, అవినీతి పరులు అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ కౌంటర్ చేస్తున్నారు. కాదు మీ దాంట్లో ఉన్నారని వాళ్ళు చేస్తున్నారు. 2 రాజకీయ పార్టీలు ఒకరికొకరు ఏమాయమీలు, ఎవరికి నేను తక్కువ కాదు అన్నట్టు ఎవరికి వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మీ దాంట్లో ఉన్నారంటే మీ దాంట్లో ఉన్నారు. ఇప్పుడు పాత క్వశ్చన్ కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు ఈటల రాజేందర్ మీద హుటాహుటిన ఎంక్వైరీ ఇవన్నీ చేసిర్రు, అట్లా కొంతమంది మీద ఆరోపణలు వచ్చినాయి మంత్రుల మీద. వాటి మీద ఎందుకు ఏం స్పందించలేదు? ఎవరు స్పందించాలి? ప్రభుత్వం అధికారంలో ఉంది కదా ప్రభుత్వం. అవును, అధికారం ఏమంటుంది, చట్టం కాదు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రూవ్ చేసుకోగలుగుతారు. వాళ్ళు సర్టిఫికేట్స్ ఏవైతున్నారో సబ్మిట్ చేస్తున్నారు కదా. నేను కూడా ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. చేయలేదు కదా. ఇంకా చేస్తే కోర్టు కేసు కొట్టేస్తుందిగా. కోర్టు ఎందుకు కొట్టేయాలి? కోర్టు అయితే ఎవరు తినదుగా. సరే, అధికారులు కొంతవరకు అధికార పార్టీకి సపోర్ట్గా ఈయన మీద వెళ్ళినటువంటి ఫాస్ట్ రియాక్షన్ మిగతా మంత్రుల మీద ఎందుకు వెళ్ళలేదని మనం ప్రజల్లో వేరే భావం అనేది వాళ్ళు ఆలోచింపు చేస్తారు. 100% మీరు అనేది వాస్తవమే. ఎందుకంటే ఈటల రాజేందర్ గారిని దాదాపు 1 డేలనే క్లోజ్ చేసిరు, సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి. అదేవిధంగా సమగ్ర సర్వే జరిపారు మొత్తం భూములకు సంబంధించినది, జమున ఆర్చరీస్ అనే ఇలాంటికి సంబంధించినటువంటి వాళ్ళ వారే పేరు మీద కానీ తన పేరు మీద కానీ తన కొడుకు పేరు మీద ఉన్నటువంటిది కానీ, జమునారెడ్డి గారు ఇట్లా బీసీ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి, ముదిరాజ్ అని చెప్పుకున్నటువంటి, ఇట్లా ప్రతి సందర్భంలో ఈటల రాజేందర్ గారిది అన్ని విషయాలు బయటకు తీసుకొచ్చారు. దేనికి తను ఆల్రెడీ క్లియర్గా చెప్పిండు, నేను కాదు నేను నిజాయితీ పరుణ్ణి అని చెప్పిండు. కానీ నిజాయితీ పరుణ్ణి ఇంతవరకు ప్రూవ్ చేసుకోలేకపోయాడు. కోర్టులలో కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కసారి కేసు పెట్టడం వరకే ప్రభుత్వం బాధ్యత. చట్టం ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరు చెప్పినా అయినది. కోర్టు కూడా మీకు తెలియని విషయం కాదు. కోర్టులో ఎవరి జోక్యం ఉండదు. అవసరమైతే తప్పు చేస్తే ప్రభుత్వాన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ఆల్రెడీ కోర్టుకుంటుంది. అలాంటిది ఆల్రెడీ నడుస్తుంది కనుక కోర్టు ఇంకా ఆయనకు నిర్దోషాన్ని ఏం రాలేదు రాజేందర్ గారికి. అట్లా అని చెప్పి దోషాన్ని కూడా నేను చెప్పలేదు. అంటే నిజాలు టైం పడుతుండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు మల్లారెడ్డి గారిది ఏదైతే ఎగ్జాంపుల్గా చెప్పారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నప్పుడు మీరు నిజంగా కూడా ఫైల్ చేయండి, అధికారులకు చేయండి, కోర్టులో కేసు వేయండి. కోర్టులో వేస్తలేరా? వేస్తూనే ఉన్నారు కదా. ఎక్కడికక్కడ కోర్టుల కేసులు నడుస్తూనే ఉన్నాయి. మీరు ప్రూవ్ చేయండి. అధికార పార్టీకి ఇవ్వాలని ఏముంది? నిజంగా మీరు కోర్టులో సబ్మిట్ చేయండి, కోర్టులో కేసు ఫైల్ చేయండి. చేయకూడదా? ప్రైవేట్ కేసు ఫైల్ చేయొచ్చు. కానీ వీళ్ళు చేయట్లేదు. అదేవిధంగా మీరు ఇప్పుడు బీజేపీ ఇదేదైతే అంటుందో, అంటే వీళ్ళ మధ్య లోపాయికార ఒప్పందాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎవరి మధ్యన? అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో అంటే పేపర్ వర్క్ చూపెట్టడం, తర్వాత దాన్ని ఏం బట్టి ఇంటర్నల్ అంతే కదా. మరి నిజంగా కూడా మీ దగ్గర అంత దమ్ము ధైర్యము పేపర్కు ఉంటే, జెన్యున్గా మీ దగ్గర పేపర్లు ఇప్పుడు దొంగ అని తెలిసినప్పుడు, ఖచ్చితంగా మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగినప్పుడు, అంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు మీరు మీడియా ముందు? రాజీనామాల ప్రక్రియ కూడా ఒకప్పుడు రాజీనామా అంటే తెలంగాణ ఉద్యమంలో రాజీనామా అంటే జోష్ వచ్చేది చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజీనామా అంటే ఇది ఉత్తమ ముచ్చట అనుకుంటారు. లేదు, రాజీనామా అంటే వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే సొంత డబ్బా కొట్టుకోవాలి. రేపన్నాడు నేను రాజీనామా చేస్తున్నా అంటే కాన్స్టిట్యున్సీ కాదు, స్టేట్ మొత్తం మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఈ పేరు మారుమవుతుంది. టీవీలలో, మీడియాలలో ప్రతి ఒక్కరి నోట్ల డిస్కషన్ అయితే. నేనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు, మల్లారెడ్డి ఏమన్నా రాజీనామా చేయండి, నేనేమంటూ కేసీఆర్ చేస్తే నేను చేస్తా అంటుండు. అంటే ఇవన్నీ ఏదో పైకి మాటలకే ఇంటర్నల్ రాజీనామాలు కూడా తెలుసు కదా. అది రాజీనామా చేయాలి అంటే అది ఆల్రెడీ రాజ్యాంగం నీకు పబ్లిక్లో ఇచ్చినటువంటి హక్కు. అది ప్రజలు నిన్ను
ఎన్నుకున్నారు దేనికోసమో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో బై ఎలక్షన్లు తీసుకొస్తామని కాదు, వ్యక్తిగతంగా నీ ప్రతిష్ట పెంచుకోవడానికి కాదు, నువ్వు మాకు మంచి పాలన అందించాలి, మా ఏమైనా కష్టాలు ఉంటే నీకు చెప్పుకుంటే నువ్వు తీరుస్తావు, లేకపోతే మా సమస్యలను సాల్వ్ చేస్తావు అని చెప్పేసి అధికారం కట్టబెట్టారు తప్ప మీ మధ్యలో మనస్పర్ధలు వచ్చేసి మీరు ఎప్పుడు పడితే అప్పుడు రాజీనామా చేస్తే గెలిపించాలని ప్రజల్లో కూడా లేదు. అది కూడా ప్రభుత్వం ఎంత ఖర్చు అవుతుంది, ఎలక్షన్ కమిషన్కి ఎంత ఇబ్బంది అవుతుంది, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు నోటికి ఏదో వస్తుంది, నువ్వు రాజీనామా చేయంటే నువ్వు రాజీనామా చేయని చెప్పేసి ఏదో రోడ్డు మీద కొట్లాడుకున్నట్టు ఏదో కొందరు ఉంటారు వ్యక్తులు రోడ్ల మీద మీరు చూసినట్లయితే జెన్యున్గా అక్కడక్కడ చూస్తుంటాం మనం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు. అంటే ఇట్లా ఒక బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యతను మరిచి చిన్న చిన్న దాంట్లో కూడా రాజీనామాలు అని చెప్పేసి ఏదో మేము విసిరేస్తాము, మేము పడేస్తాము, మీరు రండి గెలుచుకుందాం చూసుకుందాం చేసుకుందాం అనుకుంటే నిజంగా కూడా అట్లాంటి వాళ్ళు రేపు ఎలక్షన్లలో వాళ్ళని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఏ క్షణం ఏం చేస్తారో కూడా అర్థం కాదు. అధికారం ఉందిగా అని చెప్పేసి దాన్ని రాజీనామా చేస్తే అదంతా ప్రభుత్వం ఖర్చు ఎవరు భరించాలి? అలా భరించాల్సి వస్తే రాజీనామా చేసినప్పుడు ఆ ఎలక్షన్ కాబోయే ఖర్చు ఏదైతుందో కంటెస్ట్ చేసేటువంటి ఆ ఎమ్మెల్యే ఎవరైతున్నారో రాజీనామా ఆ ఎమ్మెల్యే మొత్తం ఫండింగ్ నుంచి తీసి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అప్పుడు ఇట్లాంటి రాజీనామాల సవాళ్ళు రావు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను రాజీనామా చేస్తా గజ్వేల్లో మీరు కేసీఆర్ గారు రండి అంటున్నాడు. నిజంగా నువ్వు రాజీనామా చేస్తే దానికి అయ్యే ఖర్చు మొత్తం నువ్వు పెట్టు. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, నేను రాజీనామా చేస్తా అంటున్నాడు. ఆయనకు రాజీనామా చేసిన అనుకోండి రేపు ఎలక్షన్స్లలో ఆ కాన్స్టిట్యున్సీకి ఎంత అయితే ఖర్చు అవుతుందో అలాంటి ఖర్చులు ఎవరికి వాళ్ళే భరించాలి. రాజీనామా చేసిన వ్యక్తి ఖచ్చితంగా కాబోయే ఎలక్షన్ ఖర్చు పెట్టిండు అనుకోండి, ఇంకోరు జీవితంలో కూడా ఆ మాట వాడరు. ఇప్పుడు చివరిగా చెప్పండి, తెలంగాణలో ఇప్పుడు కొత్త పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు బీఎస్పీ పార్టీ అంటే ఎప్పటి నుంచి ఉన్న పార్టీ, కాకపోతే ఇప్పుడు దాన్ని లీడ్ చేసేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్. ఇప్పుడు షర్మిలా పార్టీ, వైఎస్ఆర్ టీపీ, ఈ 2 పార్టీల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం? నిజం చెప్పాలంటే ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఒక మంచి ఎస్సీ ఎస్టీ నాయకులు బీసీ నాయకులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి మాయావతి ఆధ్వర్యంలో నడుస్తుంది. అందరికి మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, మనం కాదనడానికి లేదు. ఆల్రెడీ ఓట్ బ్యాంకు 1-2% బహుజనుల పార్టీ 1-2% ఆల్రెడీ మీరు ఏ ఎలక్షన్లలో తీసుకున్నా కానీ 1-2% ఖచ్చితంగా ఉంది. 2014లో 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. కానీ నేనేమంటున్నా అంటే ఆ ఎలక్షన్స్లలో కూడా అవి వచ్చినాయి అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి క్యాండిడేట్స్ కాదు, మీరు అది కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్తున్నారు కనుక గెలిచిన ఎమ్మెల్యేలు మీరు చెప్తారు, నేను గెలవని ఎమ్మెల్యేలను కూడా చెప్తాను బీఎస్పీలో. ఎందుకంటే 2014 అయినా 2019 అయినా కానీ మీరు ఎగ్జాంపుల్ 2019లో తీసుకున్నట్లయితే ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ రంగారెడ్డి డిస్టిక్లో మల్రెడ్డి రామరెడ్డి గారు 2018 ఎలక్షన్స్లో అక్కడ తీసుకున్నట్లయితే జస్ట్ 350 ఓట్లతో ఓడిపోయింటాను 2014లో. ఎందుకంటే బీఎస్పీకి ఉన్నటువంటి సింబల్ ఏనుగు సింబల్ ఏదైతుందో ఎవరికి పార్టీలో టికెట్లు రాకపోయినా ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కానీ అనుబంధంగా ఎమ్మడే బీఎస్పీ పార్టీ నుంచి టికెట్ తీసుకోవడం, బీఫామ్ తీసుకోవడం, ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడము. ఎందుకంటే వాళ్ళకి ఇంతో అంత క్యాడర్ ఆల్రెడీ ఉంటుంది కనుక వాళ్ళు రారు కనుక అసమ్మతి కింద వీళ్ళు అక్కడ నామినేషన్ వేయడం, దాంతో సింబల్ ఆల్రెడీ జనాలలో ఉంది కనుక వీళ్ళకి ఇంతో అంత క్రెడిబిలిటీ ఉంటుంది ప్రతి నాయకునికి కనుక, ఇంతో అంత ఆర్థికంగా కూడా వాళ్ళు చేయగలుగుతారు కనుక అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కొంతవరకు ఉంది. దాంతో ఏమవుతుందంటే బీఎస్పీ క్యాండిడేట్ను బట్టి ఉంటుంది కదా, అదే క్యాండిడేట్ అందుకే క్యాండిడేట్ క్రెడిబిలిటీ ఉంది కనుకనే ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఎందుకన్నా నేనంటే ఆయనకు టికెట్ ఆశించాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, రాలేదు, ఇమ్మీడియట్లీ బీఎస్పీ పార్టీలోకి పోయిండు, టికెట్ తీసుకున్నాడు, 350 ఓట్లతో ఓడిపోయిండు. అంటే 350 పెద్ద నథింగ్ యాక్చువల్లీ, ఆడ సిచ్యువేషన్ 350 పెద్ద విషయం కాదు, 150-160 ఓట్లు వస్తే అయిపోయినట్టు ఈజీగా గెలుస్తుండే. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావం అట్లా బీఎస్పీని మనం తక్కువ అంచనానికి లేదు, 1-2% ఉంది, జనాలలో కూడా ఒక అవేర్నెస్ ఉంది. అంటే ఇప్పుడు ఈ స్వేరస్ ఒకటి బలంగా ఉంది కదా, దీనికి అదనంగా ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఒక మంచి నాలెడ్జ్ పర్సన్ అయినప్పటికీ కూడా ప్రతి చోట ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ చేసి ఉంటాను. వాస్తవానికి అందరూ ఏమంటున్నారంటే గురుకుల పాఠశాలలకు తను ఉన్నాడు అని, కానీ గురుకుల పాఠశాలలో ఒక బోధనా విద్య ప్లానింగ్స్ బాగా చేసిండు, మోడల్ స్కూల్స్, మోడల్ కాలేజెస్. 2004లోనే ఆలంపూర్ నుంచి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేశారు టీడీపీ నుంచి. ఎస్, అయితే అంటే రాజకీయ అవగాహన ఉంది, ఎట్ ఏ టైం ఒక మంచి ఆఫీసరు. ఇప్పుడు అన్నీ సమకూర్చుకున్న తర్వాత విషయం ఏంటంటే యాక్చువల్లీ అందరూ గురుకుల పాఠశాలలో బాగా డెవలప్ చేసిండు, మంచి ఒక నాలెడ్జ్ పర్సన్ అనేది ఇప్పుడు అక్కడ అన్నట్టు. ప్రవీణ్ కుమార్ రావడం వల్ల మన మీటింగ్ నల్గొండలో పెట్టినప్పుడు కూడా తను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు, మీరు చేస్తున్నటువంటి పనులు మంచివి అయినప్పటికీ కూడా దాన్ని ఇంకా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. దళిత బంధు ఏదైతే మీరు ఇస్తున్నారో 10 లక్షలు ఇస్తున్నారు, ఆ 10 లక్షల బదులు 10 కోట్లు పెట్టి అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టండి, కార్యకర్తలకు కాదు దళితులకు అందరూ కూడా యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టుంది, వాళ్ళ జీవితం కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పేసి వాళ్ళు అంటే ఒక సజెషన్స్ వాళ్ళు చెప్పేది కూడా కొన్ని సలహాలు సూచనలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం సరే మంచి ఎవరు చెప్పినా స్వీకరించాలి, ఎవరి దగ్గరైనా ఏ పార్టీ అని ఉండొచ్చు, ఏ వ్యక్తి అయినా ఉండొచ్చు. మంచి చెప్పినప్పుడు మీరు స్వీకరించి చేసినట్లయితే డెవలప్ అవుతారు.
లేదంటే వాళ్ళు ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము వస్తే ఇది చేస్తామని చెప్పుకోగలుగుతున్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, మేము వస్తే మాత్రం ఇది చేయగలుగుతాను, నేను యువతకి ఇది చేస్తాను, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, విద్య వైద్యం ఆరోగ్యం అనే విషయంలో నేను ముందుంటాను అంటే ఎక్కడికక్కడ కొంత అవగాహన చదువుకొని నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతా. ఆల్రెడీ బీఎస్పీ దేశవ్యాప్తంగా ఉంది, నాకు అక్కడ సపోర్ట్ కూడా దొరుకుతుంది, నేను ఇండివిజువల్ కాదు అంటే వ్యక్తిగతంగా నిజంగా చెప్పాలంటే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఉన్నటువంటి మీరు సైరో అని ఏదైతే అన్నారో ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ఉందో సరే అది ఎంత పర్సెంటేజ్ ఉందనేది రేపు ఎలక్షన్లలో తెలుస్తుంది. భవిష్యత్తులో మనము ఏదో పాపం చూసి బల్ప అనుకున్న భవిష్యత్తులో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే సమీకరణాలు చాలా మారచ్చు అనేది. ఆయన బీఎస్పీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా, లేక బీజేపీతో పెట్టుకుంటుందా, లేకపోతే టీఆర్ఎస్తో పెట్టుకుంటుందా, టీడీపీతో పెట్టుకుంటుందా, లేక వైఎస్ఆర్సీపీతో పెట్టుకుంటుందా, రెండు కొత్త పార్టీలని కూడా చెప్పలేం. అంటే ఎవరితోనైనా పెట్టుకోవచ్చు. పొత్తు అనేది ఆ అవసరాలను బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి, ప్రాంతీయ వాతావరణాన్ని బట్టి, ఉన్నటువంటి లీడర్స్ని బట్టి మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం. ఇక్కడ మనం కోదండరామ్ సార్ పార్టీని మర్చిపోయాం. కోదండరామ్ సారు పార్టీని మర్చిపోలేదు, కానీ మర్చిపోతున్నట్టు జనాలలో మర్చిపోతున్నారు అక్కడ. ఎందుకంటే జనాలలో రావట్లేదు అది. ఎందుకంటే సారు మంచి నాలెడ్జ్ పర్సన్, అదేవిధంగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ మంచి ఐఏఎస్ ఆఫీసర్. మేధావులు ఎప్పుడు రాజకీయాల్లో రాణించలేరు అంటే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నాకు అదే చెప్పిన కదా, నేను ఆల్రెడీ తిడితేనే పబ్లిక్లో గుర్తుంటాము, తిట్టకపోతే పబ్లిక్లో గుర్తుండేది. అంటే అలా మాట్లాడితేనే తొడలు కొట్టి మిసాలు తిప్పి గాండు లంగా దొంగ అంటేనే రాజకీయాలలో జనాలలో అట్రాక్ట్ అవుతాము, లీడర్షిప్ స్టార్ట్ చేసిందే కదా సన్నాస్ దగ్గర నుంచి. లంగా లఫంగి అనేది ఆయన తెలంగాణ ప్రజలను కాదు అక్కడ అన్నది, మనం కూడా కాదు ఒకటి స్పెసిఫిక్ కాదు కానీ తెలంగాణ ప్రజలను కాదు, ఉద్యమ సమయంలో ఉద్యమ కాలంలో ఖచ్చితంగా లంగలు దొంగలు అన్నప్పుడు ఆంధ్ర పాలకులనే అన్నాడు అక్కడ. మీరు ఇది ఒకటి స్పెసిఫిక్గా నేను క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే ఉద్యమ సమయంలో చెప్పడం వేరు, ఉద్యమం అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడం వేరు. మనం గొడవకి ఏదన్నా మామూలుగా ఒక గొడవలో పంచాయతీలో ఉన్నప్పుడు మాట్లాడే పద్ధతి వేరుంటుంది, అదే ఇంట్లో ఒక ఫంక్షన్ అయినప్పుడు మాట్లాడే పద్ధతి ఏమ్రా అనేది వేరు, ఏమయ్యా అనేది వేరు. అంటే ఒక ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి అంటే నువ్వు అప్పుడు ఉద్యమ సమయంలో ఆ విధంగా మాట్లాడినందుకే అక్కడ పాలకులు తగ్గడమైనా లేకపోతే బెదిరియడమైనా అనుకోండి. కానీ మన వైఎస్ఆర్టీపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మన తెలంగాణలో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల గారు ఇందిరా శోభన్ నాకు రైట్ హ్యాండ్ మొత్తం ఆమె అన్ని నన్ను నమ్మి వచ్చింది అన్నది. ఇంకా ఆ రైట్ హ్యాండ్ పోయిన తర్వాత మరి లెఫ్ట్ హ్యాండ్ గురించి ఇంకా మనం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థ కానీ రాజకీయ పార్టీ కానీ ఒక వ్యక్తిని నమ్ముకొని ఉండదు కదా. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ఏంది ఇప్పుడు అన్నా చెల్లెలు అన్నప్పుడు తెలంగాణ చెల్లెలకి ఇచ్చిండు, ఆంధ్ర అన్న వంచుకుండు అనేది వాళ్ళలో వాళ్ళకు నడుస్తున్నటువంటి ఇష్యూసే. సరే మేబీ ఆమె కూడా ప్రయత్నం చేయడంలో తప్పలేదు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కు ఉంది, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది రేపు ఎలక్షన్లలో తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఇప్పటిదాకా మీకు అదే చెప్పి నేను మీటింగ్లు ఎవ్వరు పెట్టినా జనాలు ప్రతి ఒక్క మీటింగ్ పోతారు. అంటే ఎవరేం చెప్తారు, ఎవరి మనసులో ఏముంది, ఏ పుట్టలో ఏ పాముందో ఏం తెలుస్తుంది. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు కూడా చాలామంది తెలంగాణ రాదు అన్నారు. అది అక్కడ ఏందనేది కొంత టైం పట్టింది, కానీ 14 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టినప్పుడు కూడా అధికారం వచ్చింది. చివరిగా చెప్పండి, హుజురాబాదు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బర్నింగ్ టాపిక్, హాట్ టాపిక్ తెలంగాణలో. అంటే హుజురాబాద్ తెలంగాణ అంటే ఫస్ట్ గుర్తొచ్చింది హుజురాబాద్ ప్రజెంట్ అంటే రాజకీయంగా. హుజురాబాద్ ఎట్లా ఉండబోతుంది మీ విశ్లేషణ ఏంటి? అసలు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈ దళిత బంధు ఇవన్నీ అధికార పార్టీకి యాడ్ అవుతాయి అంటే మంచిగా ఓట్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటిది అక్కడ పాపులేషన్ దాదాపు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అక్కడ ఆల్రెడీ ప్రతి పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత బంధు తీసుకున్నా కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులని కానీ, మీరు ఏదైతే లీడర్స్ ఉన్నారో ఫస్ట్ ఈటల రాజేందర్ గారు పోయిన తర్వాత అక్కడ సంబంధించిన రెండో క్యాడర్ ఉన్నారో ఎవరిని కూడా పోకుండా వాళ్ళకు అడ్డుకట్ట వేసేసి మీరు ఉండండి, మీకు న్యాయం చేస్తాను, ఎక్కడికక్కడ మీకు డెవలప్ చేస్తాను, నేను మీకు సముచిత స్థానం కల్పిస్తాను, మీకు రాజేంద్ర గారు ఉండడం వల్ల నేను సముచిత స్థానం కల్పించలేకపోయాను, కల్పిస్తానని చెప్పి స్థానిక నాయకులను లీడర్లు అయితే వెళ్ళిపోగలిగారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో అభిమానంతో ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీ అన్నా కానీ తెలంగాణ అన్న అభిమానం ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు పోనించుకోలేదు. ఓటర్స్ అదేవిధంగా ఉన్నారు. అదేవిధంగా జనాలు కూడా ఆలోచిస్తారు కదా, ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఈ పనులను చేయగలిగారు. ఇప్పుడు బీజేపీకి పోతే కేంద్ర ప్రభుత్వం మాకు ఏం నిధులు ఇస్తుంది, రాజేందర్ గారు ఏం చేయగలుగుతారు? ఒకవేళ రాజేందర్ గారిని గెలిపిస్తే మాకు ఫండింగ్ ఇవ్వాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు గెలవనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనికి లేదు. ఎమ్మెల్యేకు నిధులు అవి సపరేట్ వచ్చినప్పటికి కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా అవి వచ్చినప్పటికీ అదనంగా కావాలన్నప్పుడు చేయాలంటే ఇంట్లోకి వెళ్ళి ఎవరు పెట్టి చేయరు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వదు. అలా దానికి కొంతవరకు జనాలు కూడా ఆలోచించవచ్చు. ఇంకిత జ్ఞానంతో మేము డెవలప్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక అధికారం ఇస్తేనే రేపు మేము అభివృద్ధి చెందుతాము. సరే నెక్స్ట్ బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని మనం చెప్పలేము. అది
ఇప్పుడైతే మాత్రం ఉన్న పరిస్థితులలో ఈటల రాజేందర్ గారు బీజేపీకి వెళ్ళి వచ్చినా కానీ, లేదంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్కి వెళ్ళి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనుకోండి, రేపు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మేబీ కొండా సురేఖ గారు అంటున్నారు, వారైనా కానీ ముగ్గురు మధ్యన త్రికోణ పోటీ ఉంటుంది. ఇప్పుడు అంత ఈజీగా లేదు. ఇంకోటి మీరు ఈ కొండా సురేఖ గారిని కూడా మనం తక్కువ అంచనీకి లేదు. ఎందుకంటే కొండా సురేఖ గారు ఆల్రెడీ మినిస్టర్ చేసిన తను, ఆల్రెడీ మంచి అవగాహన ఉన్న వాళ్ళని పరకాల నుంచి వాళ్ళకి దగ్గర పక్క కాన్స్టిట్యున్సీ అయినప్పుడు కూడా నిజం చెప్పాలంటే కొండా సురేఖ గారికి తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి పేరుంది. ఎందుకంటే వారు అప్పుడు చేసినటువంటి ఒక మహిళ, ఒక మంచి లీడర్గా ఎదిగింది. రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా ఒక మంచి నమ్మకస్తురాలుగా ఉంది. అట్లా సపోర్ట్ చేసింది. అంటే మర్చిపోలేని వ్యక్తి. ఎట్ ఏ టైం రేవంత్ రెడ్డి గారితో కూడా కొంత అదనంగా ఆల్రెడీ ఫస్ట్ పీసీసీ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ వస్తుంది, ఆయన కూడా ప్రెస్టేజియస్గా తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేసింది అనుకోండి, అక్కడ ఆయన చేస్తాడు. ఇక్కడ బండి సంజయ్ గారు, అరవింద్ గారికి దగ్గర అక్కడ వాళ్ళ లోకల్ అక్కడ అవుతుంది. హుజురాబాద్ అంటే కరీంనగర్ మనకు ఉంటుంది. సో వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తారు, ఇక్కడ కేసీఆర్ గారు. ఏంటంటే త్రికోణ పోటీ అవుతుంది అక్కడ మనకు. ఎందుకంటే ముగ్గురు కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి లీడర్స్, పెద్ద లీడర్స్ అందరూ అక్కడ వాళ్ళు ఉన్నారు. అక్కడ మనం ఎవరిని తక్కువ అంచనా వేయలేదు. మ్యాక్సిమం ఒక 50% మాత్రం మనం అధికార పార్టీకే జనాలు మొగ్గు చూపుతారని చెప్పొచ్చు. మిగతాది 50-50 అని క్లియర్గా చెప్పాలి మనం. ఓకే, థ్యాంక్ యూ జంగే యాదవ్ గారు. ఇది ఈరోజు ప్రత్యేక చర్చ కార్యక్రమం. మరొక చర్చ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.